తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 1,50,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే కేసీఆర్ సర్కార్ మీద ఒంటికాలు మీద లేచేది ఎవరు అని అడగగానే చిన్న పిల్లాడు కూడా రేవంత్ రెడ్డి అని సమాధానం చెప్పడం సహజం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో విరుచుకు పడుతూనే ఉంటాడు తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే గవర్నర్కి ధన్యవాదాలు చెప్పే క్రమంలో గవర్నర్ మీద లేనిపోని మాటలు విసిరినందుకు సభ నుంచి సస్పెండ్ చేశారు రేవంత్ రెడ్డిని. అయినా ఊరుకోకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున తను సభలో లేకపోయినా మీడియా పాయింట్ ముందుకు వచ్చి ఒంటికాల మీద లేచారు. అసలు ఏం బడ్జెట్ ఇది? పేద ప్రజలకు ఏం ఒరిగింది? 3 ఎకరాల భూమి అన్నారు, ఇళ్ళన్నారు, నీరన్నారు, రోడ్డు అన్నారు, కొళాయి అన్నారు, కరెంట్ అన్నారు. ఏది పేద ప్రజలకు ఏమి ఇచ్చారు? ఆత్మహత్యలకు పరిష్కారం ఏం చూపించారు? ఇదంతా పెద్దలకి రెడ్ కార్పెట్ వేశారు. పెద్దల్ని బతికించడానికి ఈ బడ్జెట్ ఇచ్చారు. ఈ బడ్జెట్ పెద్దోళ్ళకే తప్ప పేదోళ్ళకి ఎందుకు పనికిరాదు. పెద్దల్ని మరింత పెద్దల్ని చేస్తుంది, పేదల్ని మరింత పేదల్ని చేస్తుంది. అసలు ఈ సర్కారుకి పేదవాళ్ళంటే విలువ లేదు, రైతులంటే గౌరవం లేదంటూ కేసీఆర్ సర్కారు మీద ఒంటికాల మీద లేచారు. తన మార్కు తిట్లతో కేసీఆర్ సర్కారు మీద తిడుతూనే ఉన్నారు. అసలు ఈ బడ్జెట్లో పసలేదు, చెప్పిన దాంట్లో నిజం లేదు, చెప్పేవన్నీ అబద్ధాలే, పేరు గొప్ప ఊరు దిబ్బ అనే మాదిరిగా ప్రతి బడ్జెట్లో గారడీ లెక్కలే చూపిస్తున్నారు తప్ప ఆచరణలో ఏమీ లేవు. పేదవాడికి ఒరిగింది ఏదీ లేదు. రైతు రుణమాఫీ లేదు, సొంత ఇళ్ళు లేదు, సొంత భూమి లేదు. 3 ఎకరాల భూమి అన్నారు, ఆ ఊసి లేదు. పక్కా ఇళ్ళు అన్నారు, ఆ ఊసి లేదు. ఆత్మహత్యలకు పరిష్కారం లేదు అంటూ బడ్జెట్ పద్దులపై ఆయన మార్కుగా కేసీఆర్ మీద విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే కేసీఆర్ మీద విరుచుకుపడతారు అనేది సర్వసాధారణంగా మారిపోయింది. అదే మార్కుని రేవంత్ రెడ్డి మర్చిపోకుండా మరొక్కసారి ప్రదర్శించారు.